4వ మాట చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. యేసు ఏలి 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 లామా సబక్తాని లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. చూడండి, యేసుక్రీస్తు వారు 4వ మాట మాట్లాడుతూ ఆయన ఏ విధంగా మాట్లాడాడట? మౌనంగా మాట్లాడా? చిన్నగా మాట్లాడా? ఎలా మాట్లాడాడు? బిగ్గరగా మాట్లాడాడు. మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తు వారు అంతగా తను సిలువ మరణం పొందుతున్నప్పుడు, అంతగా ఆయన్ను హింసించినప్పుడు, బాధించినప్పుడు, వేధించినప్పుడు ఆయన ఇంకా బిగ్గరగా మాట్లాడుతూ ఉన్నాడట. అన్ని హింసలు పొందుతూ బిగ్గరగా మాట్లాడటం సాధ్యం అవుతుందో చెప్పండి? అది సాధ్యమైనటువంటి పని కాదు. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఆయన ఈ మాట బిగ్గరగా ఆయన పలుకుతూ ఉన్నాడు, గట్టిగా పలుకుతూ ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే తన యొక్క మరణానికి సంబంధించి ఎంతో ముఖ్యమైనటువంటి సమాచారం ఈ యొక్క మాటలోనే ఉంది గనుక ఆయన బిగ్గరగా ఈ యొక్క మాట ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అదేంటి అని అంటే ఏలి ఏలి లామా సబక్తాని. దాని యొక్క అర్థం ఏంటి అని అంటే నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఆలోచన చేయండి. చాలామంది కూడా అనుకుంటున్నటువంటి విషయం ఏంటి అని అంటే, అపోహ ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు ఈ యొక్క సమయంలో భయపడిపోయారు, ఆయన ఎంతో వేదన చెందుతున్నాడు. కారణం ఏంటి అని అంటే యేసుక్రీస్తును దేవుడు చేయి విడిచేశాడు, ఆయన వదిలిపెట్టేశాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎంతగానో భయపడుతున్నాడు, ఏదో జరిగిపోయింది అని అందరూ కూడా భావిస్తూ ఉంటారు. ప్రేమనుడు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 18:4 చెప్తారు, ఆయనకు జరగబోయేది అంతా కూడా ముందే తెలుసు. ఆయన్ను ఎలా హింసిస్తారో ఆయనకు తెలుసు, ఎలా ముళ్ళ కిరీటం ధరిస్తారో ఆయనకు తెలుసు, ఏ విధంగా ఆయన్ను బాధిస్తారో, ఏ విధంగా కొరడా దెబ్బలు కొడతారో, ఏ విధంగా ఆయన మీద ఉమ్మి వేస్తారో సమస్తము ఆయనకు ముందే తెలుసు. ఆయన భయపడేవాడు కాదు, ఆయన ఆవేదన చెందట్లేదు. ఇంకా అనేక మంది అనుకునేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతున్నాడు అని అనుకుంటారు. నా దేవా నన్నేలా చేయి విడిచితివి అంటే ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఒక క్వశ్చన్ దేవుణ్ణి అడుగుతున్నాడని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అది కూడా తప్పే. ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రశ్న అడగట్లేదు, కానీ ఆయనకు సమస్తము తెలిసిన దేవుడు ఆయన. ఆయన సమస్తము ఎరిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. దేవుడు ఆయన యొక్క చేతిని విడిచిపెడతాడు అనే దానికి అనేకమైనటువంటి అర్థం మనం బైబిల్ గ్రంథంలో తెలుసుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఆయన పలికారు, ఎందుకు పలికారు? దానికి కారణం ఏంటి అని అంటే, మొట్టమొదటిగా నేను త్వరగా ముగిస్తాను. మొట్టమొదటిగా ఎందుకు యేసుక్రీస్తు వారు ఆ విధంగా పలకవలసి వచ్చింది అని అంటే మనం ఆలోచన చేయాలి. ఎందుకు అనంటే లేఖనముల్లో రాయబడిన మెస్సయ్య, పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి మెస్సయ్య ఈయనే అని ఈ మాట ద్వారా ప్రజలు అర్థం చేసుకోవాలని ఆయన భావించాడు గనుక. అవునా? ఏ విధంగా అని మీరు అడగొచ్చు. దయచేసి 22వ కీర్తన చూద్దాం. అక్కడ రాయబడి ఉంది, చదవండి మొదటి భాగం. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. చాలు. మనం ఏదైతే ఇంతకు ముందు మనం విన్నామో, యేసుక్రీస్తు చనిపోతున్నప్పుడు ఆయన చెప్పిన మాట ఎప్పుడో బైబిల్ గ్రంథంలో ముద్రించబడింది, ఎప్పుడో దీన్ని చెప్పబడింది. దావీదు భక్తుడు యేసుక్రీస్తు జీవితం ఆయన ఎలా ఉండబోతుందో దానికి సంబంధించిన వివరణ అంతా కూడా, ప్రవచనాలన్నీ కూడా 22వ కీర్తనలోనే రాయబడి ఉన్నాయి. ఈ 22వ కీర్తన మొత్తము యేసుక్రీస్తు ఎలా అయితే ఆయన మరణించబోతూ ఉన్నాడో, ఎలా అయితే ఆయనను అందరూ హింసించబోతున్నారో ప్రతిదీ కూడా ఈ 22వ కీర్తనలో లిఖించబడింది. అందుకే ప్రజలకు, మానవాళికి
దేవుడు ఒక హింట్ ఇస్తున్నాడు. అదేంటి అని అంటే, నా దేవా నన్నేలా చేయి విడిచి. చూడండి, ఒక పాట ఏదన్నా కావాలనుకో, ఒక పాటలో మీరు ప్రారంభం ఏం చెప్తారు? పల్లవి చెప్తారు. ఒక పాట ఎవరికైనా చెప్పాలి అని అంటే పల్లవి చెప్తాం. యేసుక్రీస్తు కూడా ఈ యొక్క వాక్యములో ఉన్నటువంటి ఈ యొక్క 22వ కీర్తన ప్రారంభాన్ని ఎందుకు చెప్తున్నారంటే, ఆ యొక్క 22వ కీర్తనలో ఉంది ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు తన యొక్క మరణము గురించి ఇక్కడ రాయబడి ఉందని, ఇక్కడ ఏదైతే మెస్సయ్యగా యూదులు నమ్ముతున్నారో ఆ మెస్సయ్యను నేనే అని ఆయన ఇక్కడ రుజువు చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రేమరేడు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించగలిగితే యేసుక్రీస్తు వారి జీవితానికి సంబంధించి ఈ యొక్క అధ్యాయంలో ఏమున్నాయని మనం ఆలోచన చేయగలిగితే, 6వ వచనం మనం చూడగలిగితే ఒక మాట ఉంటుంది. నేను నరుడను కాను, నేను పొరుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరించబడిన వాడును. ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు ఆయన ప్రజల చేత తృణీకరించబడ్డాడు. ప్రజలు ఆయన్ని తృణీకరించేశారు, సొంత ఇంటి వారే ఆయన్ని తృణీకరించేశారు, అదేవిధంగా సొంత ప్రజలు ఆయన్ని తృణీకరించేశారు. అందుకే మనం చూడగలిగితే యెషయా గ్రంథం 53:3లో కూడా అక్కడ రాయబడి ఉంటుంది, ఆయన తృణీకరించబడ్డాడు. అదేవిధంగా రెండవది మనం చూద్దాం, 7వ వచనం చదవమ్మా. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. ఈ అపహాసం మనం చూడగలిగితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 41వ వచనంలో రాయబడి ఉంది. ఏ విధంగా ఆయన అపహసించారో రాయబడి ఉంది. అది రుజువు చేస్తున్నాడు దేవుడు. అంత మాత్రమే కాదు, 18వ వచనం చదవండి. 18వ వచనం, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఇది యేసుక్రీస్తు జీవితంలో జరిగిందా లేదా? జరిగింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 35వ వచనంలో అది నెరవేర్చబడింది. అంత మాత్రమే కాదు, 17వ వచనం చదవండి. 17వ వచనం, నా ఎముకలన్నీయు నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. హల్లెలూయా. ఇక్కడ ఒక వాస్తవం ఉంది, గమనించండి. ఇక్కడ ఒక వాస్తవం ఉంది. ఇక్కడ ఏం రాయబడి ఉందంటే, నా ఎముకలన్నీయు నేనేం చేయగలను? లెక్కింపగలను. అంటే నా ఎముకలన్నీ కూడా నేను లెక్కింపగలను. ఇది ఎలా నెరవేరిందండి అంటే, ఇదొక్కటి చదువుదాం. చూడండి, ఇదొక్కటి చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 32వ వచనం. జాన్ చాప్టర్ 19:32. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సిలువ వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండో వాని కాళ్ళను కూడా ఏం చేశారట? విరగొట్టిరి. చాలు. మీకు తెలియవలసినటువంటి వాస్తవం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు అటు ఇటు దొంగలు ఉన్నారు, వారు కూడా సిలువ వేయబడ్డారు, కానీ వారి ఎముకలు విరగొట్టబడ్డాయి. యేసుక్రీస్తు ఎముకలు విరుగగొట్టబడలేదో. అందుకే 22వ కీర్తనలో మనం చూస్తాం, నా ఎముకలు నేనేం చేయగలను? లెక్కించగలను. యేసుక్రీస్తు నిజమైనటువంటి మెస్సయ్య అని ఆ యొక్క అధ్యాయం అంతట్లో, ఆ 22వ అధ్యాయం అంతట్లో కూడా ఆయనే మెస్సయ్య అని ఈ మానవాళికి రుజువు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమతోటి దేవుని బిడ్డలారా, ఆ యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉన్న ప్రతి లేఖనము నెరవేర్చబడుతుంది అని ప్రజలకు రుజువు చేయటానికే ఆయన ఈ మాటలు పలుకుతూ ఉన్నారు. ఈ రోజున ధర్మశాస్త్ర గ్రంథములు ఆయన గురించి చెప్పబడలేదు అన్నట్లుగా చాలామంది రోజున వాదిస్తూ ఉన్నారు. అందుకే మనం చూడగలిగితే అమ్మాయి మార్గంలో పోతున్నప్పుడు వారికి కూడా అర్థం కాలేదు ఏం జరుగుతుందో. అప్పుడు యేసుక్రీస్తు వారి మధ్యలోకి వెళ్ళి అంటాడు, మీరు ధర్మశాస్త్రంలో ఏ రాయబడి ఉందో కూడా మీకు తెలియదు, మీరు మందమతులు అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన గురించి రాయబడినవన్నీ కూడా వారు చదువుతున్నారు, కానీ ఆయన గురించి అని వారు తెలుసుకోలేకపోతున్నారు. ఈ రోజున ఈ మాట ద్వారా మానవాళికి దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క హింట్ సమాచారం ఏంటి అని అంటే, ఆ మెస్సయ్య ఎవరో కాదు కానీ ఆ మెస్సయ్య నేనే అని తెలియచేస్తున్నాడు. రెండవ కారణం ఎందుకు యేసుక్రీస్తు వారి ఈ యొక్క మాట పలకవలసి వచ్చింది అని అంటే, యేసును నిజముగా తండ్రి విడిచిపెట్టాడు గనుక. ఎందుకండి? యేసుక్రీస్తును తండ్రి విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడు? ఎందుకు ఆయన వదిలిపెట్టవలసి వచ్చింది అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, రోమా పత్రిక
8వ అధ్యాయం 3-4 వచనాల్లో మాట రాయబడింది, దయచేసి చదవండి. Romans chapter 8 verse 3 and 4. శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించి నడుచుకును, మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎందుకు యేసుక్రీస్తు వారిని ఎందుకు దేవుడు చేయి విడిచారు అని మనం ఆలోచన చేయగలిగితే, అప్పుడు తండ్రి తనను శిక్ష విధించాడు. యేసుక్రీస్తు మీద శిక్ష వేయబడింది. ఆ శిక్ష వేయబడినప్పుడు తండ్రి కుమారుణ్ణి విడవలసిన సమయం వచ్చింది. మీరు గమనించగలిగినట్లయితే బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా తండ్రి దేవుడు కుమారుని చెయ్యి విడవలేదు, ఎక్కడ మీకు కనపడదు. ఆయన బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని స్వరం వినపడింది. ఆయన ప్రతి అద్భుతంలో అక్కడ తండ్రి దేవుడు ఉన్నాడు. ఆయన చేసే ప్రతి కార్యములో తండ్రి అక్కడ ఉన్నాడు. కానీ తండ్రి ఒక్కసారి యేసుక్రీస్తు చేయిని విడిచిపెట్టవలసిన సమయం వచ్చింది. అదెందుకో తెలుసా? ఆయన మీద ఒక శిక్ష వేయబడింది. ఆ శిక్ష ఎవరిదో మనం చూడండి, అది చదివి మనం ముగించుకుందాం. గలతీ 3:13 రాయబడి ఉంది. లేదా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4 చదవండి. ఐజాయా చాప్టర్ 53 verse 4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, ఆయన మన రోగములను భరించెను, వ్యసనములను వహించెను, మన వ్యసనములను వహించెను. అయినను మెత్తబడిన వాని గాను, దేవుని వలన బాధింపబడిన వాని గాను, శ్రమ నొందిన వాని గాను మనం అతనిని ఎంచితిమి. హల్లెలూయా. ఎవరిది ఆ యొక్క రోగం అంటే, ఎవరి రోగం అట? మన రోగమే. ఎవరి వ్యసనాన్ని ఆయన భరించాడంటే మన వ్యసనమే. ఎందుకు యేసుక్రీస్తును తండ్రి దేవుడు చెయ్యి విడచవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, అది నీవు నేను చేసిన పాపమే. మన పాప క్షమాపణను పొందటం కోసం మన పాపం అంతా కూడా మూట కట్టుకొని యేసుక్రీస్తు వారు సిలువ మీద ఉన్నారు. కారణం ఏంటి అని అంటే, మన శిక్ష ఆయన భరిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అనవలసిన మాట ఒకటే ఇక్కడ, ఏంటో తెలుసా? నా దేవా ఎందుకు వీరి చేయి విడిచితివి అనాలి. ఎందుకంటే ఆ పాపం ఆయనది కాదు, ఆ పాపం ఎవరిది? మనది. మన చేయి దేవుడు విడవలసినటువంటి పరిస్థితి వాస్తవానికి. కానీ దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు మన పాపం అంతా కూడా ఆయన తీసుకొని ఆయన శిక్ష పొంది ఆయన పలుకుతున్న మాట ఏంటి అని అంటే, నా దేవా నన్నేల చేయి విడిచితివి. ఎందుకు ఆ పరిస్థితి యేసుక్రీస్తుకు తెలుసా? తన జీవితంలో ఎప్పుడు రాని పరిస్థితి, ఎప్పుడు తండ్రితో సహవాసం చేసేటువంటి పరిస్థితి. అటువంటి ఆ యొక్క పరిస్థితిలో మన యొక్క పాపము ద్వారా యేసుక్రీస్తు తండ్రిని విడవలసిన సమయం వచ్చింది. ఈ యొక్క సమయంలో ఈ మాట ద్వారా యేసుక్రీస్తు వారు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే, నువ్వు ఏ పాపము నీలో ఉన్నప్పటికీ కూడా నీ పాపం అంతా కూడా ఆయన ఎప్పుడో శిక్షను అనుభవించి ఆయన జయమును పొందారు. అందరి యొక్క సమయంలో కళ్ళు మూసుకుందాం. ఆయన సిలువ మీద ఉండి పలుకుతూ ఉన్నాడు. మన శిక్షను ఆయన అనుభవించాడు, మన శిక్షను ఆయన తీసుకున్నాడు, మన రోగం ఆయన మీద మోపబడింది, మన వ్యసనాన్ని ఆయన మోసారు. ఈ సమయంలో నిజమే తండ్రి, నీవు నా కొరకు ఎంత గొప్ప కార్యము చేశావు నాయనా. నువ్వు ఎంత మంచి దేవుడవు తండ్రి, ఎంత గొప్ప దేవుడు యేసయ్యా. ఇక సమయంలో అందరూ నోళ్ళు తెరిచి, తండ్రి నిజముగా నీవు నా పాపాన్ని భరించావు, నా కొరకు నీవు రిక్తునిగా అయ్యావు. ఎస్ ఫాదర్, వి ప్రైజ్ యూ ఫర్ యువర్ లవ్ టు ద హ్యుమానిటీ. నీవు మానవాళ్ళని ప్రేమించిన నాయన యొక్క మంచి ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నాయన నీ యొక్క సిలువ ధ్యానం మేము చేస్తూ ఉండగా, నీ మాటల్లో ఉన్న గొప్ప మర్మములు మాకు తెలియచేస్తూ ఉండగా, నీ సిలువ చెంతకు చేరి నీ యొక్క రక్తము చేత కడగబడేటువంటి ఆ యొక్క భాగ్యమును మా అందరికి అనుగ్రహించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.